రెండు ఉన్నాయి. శరీర మరణము ఖచ్చితంగా ప్రతి ఒక్క మానవునికి వస్తుంది. అయితే ఆత్మ మరణం అంటే ఏంటి? ప్రతి ఒక్క మానవునికి తెలుసు, నరకం స్వర్గం అనేవి రెండు ఉన్నాయి. తప్పు చేసిన వారు, పాపం చేసిన వారందరూ కూడా నరకానికి వెళ్తారు, నీతిగా బ్రతికిన వారందరూ కూడా స్వర్గానికి వెళ్తారని మనందరికి తెలిసిన విషయమే. ఏ కులమైన, ఏ మతమైన, ఏదైనా తెలియజేసే ప్రతి ఒక్క మానవుడికి నరకం స్వర్గం ఉన్నాయని ప్రతి ఒక్కరికి తెలుసు. ఖచ్చితంగా మనం తల్లి గర్భంలో నుంచి ఏమి తీసుకొని రాలేదు, పోయేటప్పుడు కూడా ఏమి తీసుకొని పోలేము. అయితే నేను చెప్పే శుభవార్త ఏంటంటే, ప్రతి ఒక్క మానవుడు పాపం నుండి విడుదల పొందటానికి, నరక బాధ నుంచి తప్పించబడటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు లోక రక్షకుడు 2024 సంవత్సరాల క్రితం దావీదు పట్టణమందు అంటే బెత్లెహేము పురంలో యేసుక్రీస్తు లోకాన్ని జయించిన ఒకే ఒక వ్యక్తి ఈ ప్రపంచంలో ఇంకెవరూ లేరు, మరణాన్ని జయించిన వారు. అందుకే నేను తెలియజేస్తున్న శాశ్వత జీవం మనకు కావాలి అని అంటే, నరకా నుంచి తప్పించబడాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని మన యొక్క రక్షకుడిగా అంగీకరించినట్లయితే మన యొక్క పాపములన్నీ క్షమించబడి మనం కూడా నరక బాధ నుంచి తప్పించబడి పరలోక రాజ్యానికి మనం అందరము వారసులం అవుతామని ఈ యొక్క క్రిస్మస్ తెలియజేస్తా ఉంది. దేవుడి యొక్క కొద్ది మాటలు దీవించి ఆస్వాదించింది.